మెగా ఇంజనీరింగ్ కి సంబంధించినటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయని చెప్తున్నారు. తెలంగాణ కంపెనీ మెగా అనేది కృష్ణారెడ్డి గారి కంపెనీ. అది ఎవరో కాదు, అది మెగా అనేది మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే, మన తెలుగు వ్యక్తి ఇన్వెస్ట్ చేశారు. ఆయన ఎంఓయూ దావోస్ లో ఎందుకు సైన్ చేసుకోవాలి? స్కై రూట్ అనే ఒక కంపెనీ ఉంది. స్కై రూట్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, అది ఏరోస్పేస్ ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉన్నారు. అండ్ మొన్ననే స్టార్ట్అప్ గా వాళ్ళు వచ్చారు, చాలా అద్భుతమైన కంపెనీగా పెరిగింది అది. సో స్కై రూట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అంటే స్కై రూట్ తో ఒప్పందము దావోస్ లో ఎందుకు చేసుకోవాలి? అవసరం లేదు, మన సెక్రటేరియట్ లో చేసుకోవచ్చు. అంటే పాయింట్ ఏంటంటే ఇక్కడ సమస్య ఏమవుతుందంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని వస్తున్నాయి కరెక్టే, కానీ అవన్నీ రూపంలోకి వస్తాయా అనేది వేరే చర్చ సార్. అది కరెక్టే మీరు అన్నట్టుగా. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లేకపోతే ఆ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద సైన్ చేయడం కూడా ఏదో ఉండవచ్చు, ఏదో చిన్న ఒక డాక్యుమెంటేషన్ పెట్టుకోవచ్చు. మేము ప్రపోజల్ని చూస్తున్నాము, ఆ తర్వాత మేము నచ్చితే వస్తాం అనుకోవచ్చు. ఒప్పందాలు సైన్ చేయడము వేరు, అది మెటీరియలైజ్ ఎంత అవుతున్నాయనే చర్చలోకి నేను వెళ్ళదలుచుకోలేదు. వచ్చాయనే అనుకుందాం పూర్తిగా. బట్ అవేం గ్లోబల్ కంపెనీస్ ఏం కాదు కదా. ఇప్పుడు మెగా అనే కంపెనీ మన కృష్ణారెడ్డి గారి కంపెనీ, ఇక్కడనే పెట్టుకోవచ్చు కదా. ఇంతకుముందు తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారి టైంలో కూడా కాంట్రాక్ట్స్ వచ్చాయి కదా ఆయనకి. దేశవ్యాప్తంగా చాలా ప్లేసెస్ లో ఆయన కాంట్రాక్ట్స్, చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు కదా. సో వై ఇన్ దావోస్? ఇది నా ప్రశ్న. ఈవెన్ స్కై రూట్, వై ఇన్ దావోస్? అక్కడ కావాలంటే గ్లోబల్ కంపెనీస్ ఏవో ఉంటే వాటితో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం వేరు, అట్లాంటి కంపెనీస్ కూడా ఉండొచ్చు.